అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. హౌ మెనీ డేస్ ఎన్ని రోజులు షూట్ చేశారు? చాలా 140 డేస్. 140 డేస్. ఎందుకో నేను యాక్టర్గా సైన్ చేయగానే డైరెక్టర్లు 120, 140, 150 ఇద్దామని ఫిక్స్ అవుతుంటారు. జెర్సీ ఫాస్ట్గా చేసినావు కదా. జెర్సీ తెలుగు హ్యాపెన్ ఇన్ 74 days. చూడు ఇట్లా ఉంటుంది. జెర్సీ హిందీ హ్యాపెన్ ఇన్ 90 days and this is in 140 days. హిందీ 90 డేసా జెర్సీ? హిందీ 90 days. అంటే దేర్ హిందీ వర్క్ కల్చర్ ఇస్ లిటిల్ డిఫరెంట్. అంటే ఇన్ని అవర్స్ వర్క్ చేద్దాం, ఇన్ని షిఫ్ట్స్ చేద్దాం కైండ్ ఆఫ్ అ థింగ్. అండ్ ఓవర్ హియర్ నాని సార్ ఫటాఫటా చేస్తారు. ఈవెన్ ఇఫ్ షూటింగ్ డే నైట్ నెక్స్ట్ డే కూడా రెడీ ఉంటారు. సో హిస్ వే ఆఫ్ వర్కింగ్ ఇస్ లిటిల్ ఫాస్ట్. షాహిద్కి క్రికెట్ పిచ్ కాబట్టి ఇంకా ఫైన్ అని అమ్మో యా. సో యార్కర్ కరెక్ట్గా పడలేదు అవన్నీ దానివల్ల ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. తెలుగులో 70 డేసా? తెలుగులో 72 days. తెలుగులో 72 days, బట్ we shot around 2 hours 50 minutes first cut నాదుండే. Then it came to 236 something. We worked on the edited version. ఇప్పుడు హిందీకి we didn't work on the 2 hour 50 minute version. ఆబ్వియస్లీ సేమ్ నేను కూడా అంతే. కబీర్ edited version, డివిడి కాపీ. edited version మీద వర్క్ చేసాం. బట్ క్రికెట్ we shot lot of days. క్రికెట్ టోటలీ డిఫరెంట్ సాంగ్స్ అదంతా. బట్ స్టిల్ కట్ పాయింట్ తెలుసు కాబట్టి యూ విల్ నాట్ వేస్ట్ మోర్ టైమ్. సో ఐ షాట్ కబీర్ ఇన్ 68 days. అర్జున్ వాజ్ 75 days, 74. అర్జున్ it is more. నాకు అర్జున్ అంటే మేము షూటింగ్ ఆపి ముచ్చట పెట్టుకుంటాం అప్పుడు. ఇది ఇట్లా అని షూటింగ్ ఆపి ముచ్చట పెట్టుకుంటాం అది ఎట్లా వస్తుంది అని. సో వీఆర్ నాట్ స్పెండింగ్ టూ మచ్ ఆన్ ఎ డే. ఐ వాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో, సో ఐ హ్యాడ్ ద లిబర్టీ ఆఫ్ స్టాపింగ్ అండ్ టాకింగ్ అండ్ డూయింగ్ ఇట్. సో that's the best part about it. Yeah. Produce your film. When you don't spend too much on a day, you will not have that pressure. కానీ బిగ్గెస్ట్ రిస్క్ కూడా కదా. ఎట్లా మనం ప్రొడ్యూస్ చేస్తానా? యా క్రియేటివ్ స్పేస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేది కదా. ఏది ఇఫ్ సేఫ్ బడ్జెటా? బడ్జెట్, బికాజ్ యూఆర్ స్పెండింగ్ మనీ ఫ్రమ్ యువర్ పాకెట్. నాకైతే నేను అంటున్నా, నేను ఒక్క రెయిన్ ఫైట్ చెప్పిన విజయ్కి, ఫుట్బాల్ ఫైట్, అది ఒక్కటే నేను చెప్పింది అచీవ్ చేయలేదు. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ కాబట్టి అచీవ్ చేయలేకపోయినా. వేరే ప్రొడ్యూసర్ అయింటే పెట్టేటోడు కావచ్చు. ఎందుకంటే అది నేను ఇమాజిన్ చేసింది ఫుల్ రెయిన్, రియల్ మ్యాంగ్లూర్ లొకేషన్లో చేద్దాం. మ్యాంగ్లూర్లో ఒక గ్రౌండ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక సైడ్ రోడ్ ఉంటుంది గ్యాలరీకి, ఒక సైడ్ హిల్ ఉంటుంది. విజువల్లీ టెరిఫిక్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ సాయిల్ అదంతా మస్తు ఉంటుంది. ఆ వానలో షూట్ చేస్తే వాన ఇంటెన్సిటీని బట్టి ఫైట్ అంత ఇంటెన్సివ్ ప్లాన్ చేసిన చెప్పిన విజయ్ కూడా. ఇక నాకు బడ్జెట్ కుదరక, ప్లస్ అక్కడికి అందరిని తీసుకెళ్ళడం, వాన ఇది. సో ఐ చీటెడ్ ఇన్ హైదరాబాద్ లొకేషన్లో చేస్తాం అది. తెలుసు. ఐ వాంటెడ్ డూ ఇట్ ఇన్ హిందీ. I'll tell you one funny thing. మీరు హైదరాబాద్ లొకేషన్లో ఫుట్బాల్ ఫైట్ ఎక్కడైతే తీసారో సేమ్ గ్రౌండ్ వి షాట్ జెర్సీ క్లైమాక్స్. సో ఇది హిందీ జెర్సీ? No, తెలుగు జెర్సీ. సో 140 days, సో 40 to 50 days శ్రీలంక. సో 40 days వి షాట్ ఇన్ శ్రీలంక. ఒక 40 days వైజాగ్లో షూట్ చేసాం. అండ్ ద రెస్ట్ స్ప్రెడ్ బిట్వీన్ కేరళ అండ్ సమ్ ప్యాచ్ వర్క్ అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఒక సెట్ వర్క్. 40 days ఐ థింక్ వర్త్ అనుకుంటా శ్రీలంకలో. శ్రీలంక విజువల్స్ ఆర్ వెరీ గుడ్. ఆ పాట కూడా మస్తు ఉంది, నాకు ఆ పాట మస్తు నచ్చింది. హృదయం లోపల. ఇట్స్ అ వెల్ షార్ట్ సాంగ్. విజువల్లీ ఆల్సో మస్తు ఉంది. అలా ప్యారెట్ వాజ్ గ్రేట్. గ్రీన్స్ వైట్స్ వాజ్ రియలీ వర్కింగ్ ఫర్ మీ. పర్సనల్ చూసిన పాట మంచిగా అనిపించింది నాకు సాంగ్. ఆ ఒక్క సాంగ్ మటుకు శ్రేయస్ కృష్ణ అని చెప్పేసి ఒక డిఓపి, వేరే డిఓపి. జైల్ ఎపిసోడ్ ఎవరు షూట్ చేశారు? జైల్ ఎపిసోడ్ జమోన్ షూట్ చేశాం. ఇనిషియల్లీ వీ స్టార్టెడ్ విత్ గిరీష్ గంగాధర్. యాజ్ ఎ సెడ్ ఫస్ట్ ఒక 1 month మేము షూట్ చేసినాక వీ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్. అండ్ గిరీష్కి అప్పుడు కూలీ రజనీ సార్ ఫిల్మ్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ దెన్ హీ ఇంట్రడ్యూస్డ్ జమోన్ టు జాన్. ఫార్చునేట్లీ ఈజ్ అ వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్. సో టోటల్లీ ఎంతమంది డిఓపీలు వర్క్ చేశారు? జమోన్ అండ్ గిరీష్ ఇద్దరు. జమోన్ షాట్ అరౌండ్ 70%. ఓకే. గిరీష్ ఒక 30%. కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే గిరీష్ ఏమైతే ఎపిసోడ్ షూట్ చేశాడో అది ఒక స్టాండ్ అలోన్ ఎపిసోడ్. సో ద విజువల్ లాంగ్వేజ్ డింట్ చేంజ్ ఆర్ ఎఫెక్ట్. సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ ఎపిసోడ్. అంటే స్టోరీ పరంగా విజువల్గా యూ వోంట్ సీ ఎనీ జర్క్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు కాబట్టి ద కలర్ ప్యాలెట్ ఈస్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. సో ఇప్పుడు సందీప్, మా
పోస్టర్లు ఇవి చూసి ఉంటావు కదా ఫ్రమ్ ద టైమ్ వి స్టార్టెడ్ ప్రమోషన్ అండ్ దెన్ ఒక టీజర్ ఫస్ట్ తారక్ అన్న వాయిస్లో రణబీర్ వాయిస్ వి రిలీజ్ అండ్ దెన్ మొన్న ఒక ప్రోమో రిలీజ్ చేసాం. ఇప్పుడు అవన్నీ చూసి సినిమా చూసినప్పుడు నీకు యు ఆర్ ఇన్ ద గేమ్. మ్యాచ్ అయింది. ఎస్ ఎస్. బికాజ్ నాకు ఎప్పుడు ఒక టెన్షన్ ఏముంటుంది అంటే వెన్ మీ అండ్ గౌతమ్ టాక్ అండ్ ఆల్ దట్ మార్కెటింగ్ సెట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అ కైండ్ ఆఫ్ ఫిలిం. థియేటర్కి వచ్చి ఐ హ్యావ్ సీన్ ఇట్ హ్యాపెన్ విత్ డియర్ కామ్రేడ్ అండ్ స్టఫ్. అండ్ రైట్ నౌ వీఆర్ ఇన్ అ టైమ్ వేర్ వీఆర్ ఫోర్స్ టు పుట్ అవుట్ సో మచ్ మార్కెటింగ్ కంటెంట్. మనం అర్జున్ రెడ్డికి 4 పోస్టర్లు పెట్టింది. నేను గౌతమ్తో కూడా అస్సలు బోత్ ఆఫ్ అస్ డెంట్ వాంట్ మెనీ పోస్టర్స్ అట్ ఆల్. బోర్ ఉంటుంది. యా, రివీల్ చేయొద్దు. somehow we are managing to, luckily good thing is people still don't know the script is so layered, so many layers that people inka when they go to a theater will be a completely new experience. But at the same time every time we cut a promo I'm like Gautam thoni correct unnama, over hype చేస్తున్నామా, or are we setting the wrong expectation? ఈ డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఫర్ మీ ఐ నీడ్ టు హియర్ హిమ్ సే దట్ ఇట్స్ ఓకే, కరెక్టే ఉంది అని ఆయన చెప్పే వరకు నాకు రెస్ట్లెస్ ఉంటుంది. ఈవెన్ దో ఐ లైక్ ద ప్రోమో ఆర్ వాట్ ఎవర్, ఐ నీడ్ టు హియర్ ద డైరెక్టర్స్ బికాజ్ ఐ థింక్ ఓన్లీ హీ సీస్ ఇట్ ఇన్ అ ఓవరాల్. ఇట్స్ యువర్ బేబీ కదా ఇన్ ది ఎండ్. ఓ డైరెక్టరే కరెక్ట్గా చూస్తాడు సినిమా. యాక్టర్లు హైప్, ఓపెనింగ్స్, వీ కెన్ చేజ్ అదర్ థింగ్స్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హిందీ ఫిల్మ్లో, హిందీ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా ఉంటుంది ప్రమోషన్లో. టూ మచ్ విల్ బీ అవుట్. యా, ఐ ఫీల్ దట్స్ అ బ్యాడ్ ఐడియా. యా, ఎంత లిమిటెడ్ ఉంటే అంత బెటర్ టు ఇంట్రీగ్ ద ఆడియన్స్, యా, ఎస్పెషల్లీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్కి. నీ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు, దే వాంట్ టు సీ వాట్ యూ హ్యావ్ డన్. సో దానికి ఎంత తక్కువ, ఎంత క్రక్స్ పాయింట్ ఎంత స్మార్ట్గా చెప్పి సైడ్ అయిపోతే అంత బెటర్ ప్రమోషన్స్లో. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ హైడింగ్ ఎనీథింగ్, ఇట్స్ వీఆర్ రేసింగ్ ద క్యూరియాసిటీ. సో దట్ వే మీరు మంచిగా పోతుంది ఇది. మీరు మేము చూసిన ఎపిసోడ్లో వెహికల్స్ కూడా చాలా రియలిస్టిక్గా మస్తున్నాయి. అన్నీ అక్కడ దొరికినాయనా? సో శ్రీలంకలో ఏమైందంటే there are a lot of Range Rovers, old British time Range Rovers. It's an island nation కదా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాక there are a lot of vintage cars in Sri Lanka. సో అవన్నీ ఎక్కువ యూస్ చేస్తుంది. పాటలో కూడా గ్రీన్ రేంజ్ రోవర్ కదా, గ్రీన్ రేంజ్ వస్తుంది అది. రైట్, వస్తుంది అది, గుర్తుంది కలర్. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఇస్ వెరీ కోఆపరేటివ్ విత్ ది ఆర్మీ వెహికల్స్ అండ్ స్టఫ్ ఇక్కడ. సో ఇట్స్ టు ఎంకరేజ్ షూటింగ్స్ ఇన్ దర్ కంట్రీ, లేదంటే టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం, బికాస్ వీ షో దెమ్ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ టూరిజం ఏం పెరుగుతుంది అని చెప్పేసి దే ఆర్ ఆర్మీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ దే గేవ్ అస్ అ హ్యూజ్ బ్రౌషర్ ఆర్ లిస్ట్ వేర్ నీకు ఎన్ని ట్యాంకర్స్ కావాలి, ఎన్ని ఆర్మీ వెహికల్స్ కావాలి, ఎంతమంది. సో the army people actually drive those things and bring them to the set. Actual army guys came కదా, all that check post stuff and all. అవునా, ఒక షాట్ లో we were in the shot. We got a huge tanker and and కొంచెం మనకి కొంచెం కష్టం అవుతుంది కదా లాజిస్టిక్స్ ఇండియాలో. ప్రెసిడెంట్ ఇల్లు ఉంటుంది, దాని పక్క రోడే మనకు షూటింగ్కి ఇచ్చింది. మంచిగా బ్లాక్ చేసి ఆర్మీ వాళ్ళంతా ఒకసారి రెకీ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీలో. అండ్ యాక్టర్స్ ఇక్కడ నుంచి ఎంతమంది ఉంటారు అక్కడికి? తక్కువనే కదా, తక్కువ వెళ్ళాం. లోకల్ యాక్టర్స్, లోకల్ జూనియర్స్ ఎక్కువ అంతా. ఇప్పుడు జైలు ఉంది, జైల్లో అరౌండ్ 300-400 జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళు, అందరూ అక్కడ వాళ్ళు. దే ట్రైన్డ్ అండ్ దే అండర్స్టాండ్. They understand. We have Sri Lankan ADs who will constantly Sri Lankan ADs కూడా ఉన్నారా? Sri Lankan ADs. Once we go there, the local language అంతా. Okay. No, I mean say assistant directors. Right. Okay. 5 days, 6 days రిలీజ్ కదా. నాకు నువ్వు ఎట్లున్నావు ఫస్ట్ నువ్వు చెప్పు. డెఫినెట్లీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అయితే యాంగ్జైటీ అయితే ఉంటుంది. అంటే ఐమ్ వెరీ యాంగ్షియస్ హౌ పీపుల్ విల్ రిసీవ్. అంటే అది ఎట్లా అంటే even though you are really confident, even though you are really happy with what you see, నాకు ఇప్పుడు కాదు, షూట్ ఒక 60% అయిపోయాక when I saw the footage, I felt little assured. అమ్మ పర్లేదు, ఏదో తిట్టడం అయితే ఉండదేమోలే అన్న ఫీలింగ్. సో I actually work in fear of failure. So every day whenever I'm shooting some scene, some shot, some song, ఇది పోతే ఏంటి పరిస్థితి అన్న భయమే ఉంటుంది. సో I don't know, that helps me get up and
వర్క్ అండ్ టేక్ దట్ ఎక్స్ట్రా వన్ స్టెప్. షూటింగ్ ఒక 60% అయినప్పుడు పర్లేదు, ఐ థింక్ పాస్ అయిపోతామో అనిపించింది. దాని తర్వాత యాజ్ ద థింగ్ షూటింగ్ అవుతున్న కొద్దీ అండ్ వన్స్ ద ఎడిట్ ఈస్ హ్యాపెనింగ్, ద మ్యూజిక్ ఈస్ కమింగ్, ఐఎమ్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ assured. But end of the day, I think it's the audience who has to decide how they like the film, because you'll be constantly in this world. So you're feeling a mixture of confidence and anxiousness. No, I'm content with whatever I did. You're content I'm with what content you with did. what- ఇంకా చూద్దాం. కాకపోతే ఏంటంటే ఈ కంటెంట్ ఫీలింగ్ ఏమైతే ఉందో ఇట్ హ్యాపెన్ విత్ మై ఫస్ట్ ఫిల్మ్ వెన్ ఐ సీ ఇట్ బ్యాక్, అరే ఏంటో ఇట్లా తీసాం, ఈ సీన్ ఏంటి ఇట్లా తీసాం, ఈ డైలాగ్ ఎట్లా రాసామని ఒక షింకింగ్ ఫీలింగ్ వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ విత్ జెర్సీ. అరే ఇట్లా బ్లాక్ చేయకూడదు, అట్లా చేసి ఉండొచ్చు. సో ఐ యాక్చువల్లీ ఫియర్ విజిటింగ్ మై ఫిల్మ్స్ అగైన్. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. 1-2 years తర్వాత ఎందుకు ఇట్లా తీసాము, ఆ షార్ట్ ఇట్లా మార్చి ఉండొచ్చేమో, ఈ ఫీలింగ్స్ అయితే మామూలే ఎవరికైనా. నీకు అట్లా అనిపిస్తుందా? నాకు చిన్న అనిపిస్తాయి. అంటే నాకు ఏమైందంటే యానిమల్ ఫస్ట్ కట్ 345, తర్వాత కట్ నా సాటిస్ఫాక్టరీ కట్ వాజ్ 330. సో నేను ప్రెషర్లోకి వచ్చి ఒక 7 days ముందు ఒక 7 minutes లేపేసిన. 323 యా అంతే, 321 322 ఆ మధ్యలో 7-8 minutes లేపేసిన. సో నేను ఫైనల్గా నెట్ఫ్లిక్స్లో చూసుకున్నప్పుడు రిలీజ్ అయిన 1 week నెట్ఫ్లిక్స్ థియేటర్లో చూసినప్పుడు 1 week తర్వాత మంచిగా లేపేసిన. నేను మస్తు రిగ్రెట్ అవుతాయి ఈరోజు. అంటే యా అవి పెట్టొచ్చు కదా బయటికి మళ్ళీ ఇప్పటికీ అటాచ్ చేసి డైరెక్టర్ అడుగుతున్నారు. నెట్ఫ్లిక్స్ వర్జన్కి ఇంకా 7 minutes యాడ్ చేద్దామని ఉంది. ఆ 345 పెట్టకపోయినా 330 చేయాలి, అదొక రిగ్రెట్ ఉంది. బట్ హౌ డు యూ ఫీల్? అర్జున్ రెడ్డికి కొంచెం 1-2 కాస్ట్యూమ్ రిగ్రెట్స్ ఉన్నాయి. కాస్ట్యూమ్ రిగ్రెట్స్ మనదా? నీది కాదు, ప్రీతిది. సో అట్లా ఉంటాయి, చిన్నవి ఉంటాయి డెఫినెట్గా మీరు అన్నట్టు. ఆ షార్ట్, ఈ కాస్ట్యూమ్ అని కాదు. అర్జున్ రెడ్డిలో నేను మొన్న ఎవరో ఏదో పంపిస్తే నానమ్మ వేసుకున్న చీర, ప్రీతికి చున్నీ, నాకు అప్పుడు షూటింగ్ అప్పుడు అవన్నీ తెలియదు. నేను ఒక దాంట్లో బద్దంగా ఇంటర్వ్యూ చెప్పిన నోబడీ నోటీస్ దిస్ అని. కానీ చూసి అది కట్ చేసి పెట్టిన. నువ్వు కాన్షియస్లీ అప్పుడు అట్లా చేసిన. ఫస్ట్ సీన్, లాస్ట్ సీన్, 2 important women. So I thought like I think both of you have that in common. Some Easter eggs you keep placing. Some That's actually more than for audience, అది your satisfaction. You like నేను అదే చెప్పిన. ఈయన కూడా కొన్ని ఉంటాయి, ఏదో చెప్తుంటాడు ఇట్లా రాసిన. In Kingdom also lot of these things you've put, no? First scene, last scene, starting, end, cut. But ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. ఏం రాదు కానీ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డికి నేను వాయిస్ ఓవర్ చెప్పిన స్టార్టింగ్, నాకు నేనే చెప్పాలనిపించింది. నాకు అది వీడు ఎవడు మధ్యలో సడన్ గా చెప్తుండే హీరో వాయిస్ కదా అనుకున్నా పర్లేదు. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఇస్ సో, ఐ ఫెల్ట్ లైక్ ఇది పర్సనల్ నోట్ లా చెప్పాలనిపించింది. సో యా, హిందీ కబీర్కి నేను చెప్పలేదు. సో యా, సో అట్లా ఉంటాయి. మనం కింగ్డమ్లో కూడా చాలా చూస్తాం కావచ్చు ఏది ఇట్లాంటి వాయిస్ ఓవర్లు అవన్నీ చెప్పాడు. లేదు అట్లాంటి కాదు, బట్ డైరెక్టర్ దట్ పోస్ట్ రిలీజ్ యూ విల్ రియలైజ్. Sometimes no one will notice for years. But it's okay, and when you watch a film you know what it is. డైరెక్టర్ బ్రేక్ డౌన్ చేసి నువ్వే చెప్పాలి ఒకసారి. చెప్తే ఇంకా అయిపోయినట్టే కదా, ఇంకే వాళ్ళు నోటీస్ చేస్తుండే మజా వస్తుంది. వాళ్ళు నోటీస్ చేస్తేనే మజా. But these Hollywood directors do these breakdowns of how they planned the scene and how they did this. డివిడీలో ఆడియో క్లిప్ కూడా ఉంటుంది, త్రూ అవుట్ ద ఫిల్మ్ కమెంటరీ ఉంటుంది. అవునవును, ఓల్డ్ డివిడీస్ లో అవునవును డైరెక్టర్స్ కమెంటరీ మస్తు అనిపిస్తాయి. ఎస్పెషల్లీ డేవిడ్ ఫించర్ చాలా ఇంట్రెస్టింగ్. డేవిడ్ ఫించర్ అయితే కొన్ని అర్థం కాదు ఎందుకు పెట్టిండో, ఖచ్చితంగా ఆడియో వినబుద్ధి అవుతుంది చెప్తుంటే. ఎస్పెషల్లీ ఫిల్మ్స్ లైక్ 7, Fight Club చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి. Sometimes when I work with you, when I work with him, అప్పుడప్పుడు వండర్ అవుతుంటా అసలు ఎక్కడి నుంచో వచ్చిండ్రు సడన్గా ఇంత. లైక్ సందీప్, అర్జున్ రెడ్డిలా ఫ్రేమ్లు అంటే వెన్ వి స్టార్టెడ్ ఆఫ్ షూటింగ్ లెన్స్లు ఇవన్నీ తెలియదు కదా నాకు, ఈరోజు వరకు తెలియదు. బై నౌ ఐ థింక్ హీ నోస్ లైట్స్, లెన్సెస్, ఫ్రేమ్స్ అన్నీ చెప్పింటాడు. అప్పుడు ఎట్లా చేసేటోడు అంటే ఫోన్లో పిక్చర్ తీసి ఇట్లా కావాలి నాకు ఫ్రేమ్, దీనికి ఏం లెన్స్ పెడతావో అది పెట్టు,
So he knows in his head exactly what he wants. He doesn't know the term for it or something. By the end of the film, he was calling. So I was like, Gautam also knows his shots and edits so much. He knows that I want the shot to be like this. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి, వేరేది పడదు. సో I was like, వీళ్ళు ఎక్కడి నుంచో, ఈయన రాజమండ్రి, నువ్వు వరంగల్ నుంచి వచ్చి సడన్గా వీళ్ళకి ఇంత క్రిస్టల్ క్లియర్ ఐడియా ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఐ వాంట్ టు టెల్ ఇట్ ఇన్ దిస్ వే. ఐ రిమెంబర్ ఈవెన్ దట్ కిస్ సీన్ ఇన్ మ్యాంగ్లోర్. నాకు ఇట్లా కావాలి, బీచ్ ఇంత కనిపించాలి, వాళ్ళు అట్లా కనిపించాలి, వాళ్ళు జస్ట్ ఇట్లా టచ్ అవ్వాలి. లైక్ హౌ దెర్ ఇస్ సమ్ యువర్ బ్రెయిన్ వర్క్స్, ద వైరింగ్ ఇస్ డిఫరెంట్. It's somehow you're wired differently, you see things. Both of you, even he's like very certain on how he wants the frame. I really like your shot making. Maybe people who are learning that directors ki cinematographers ka landa ardham avutademo. The way you compose shots, I can see the director who is with the character. I don't know. I really like your shot making right from Arjun Reddy. యా నాకు ఫస్ట్ నుంచి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఫోటోగ్రఫీ స్టోరీ టెల్లింగ్ మారింది యాక్చువల్లీ. ఇది రాజమండ్రియా? నీ భాష అట్లా లేదేంది? భాష అవునా? ఐ థింక్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరిది ఓ టైప్ అయిపోతుంది. రాజమండ్రి చాలా థిక్ యాక్సెంట్ ఉంటుంది, తెలిసిపోతుంది. ఐ థింక్ నువ్వు రాజమండ్రి వాళ్ళని కలిస్తే ఆ యాక్సెంట్ వస్తుందేమో. ఏమో మరి. నువ్వు హైదరాబాద్ 10 years అవుతుంది. 10 years అవుతుంది. 10 years అయినా మారద్దే. అది బ్లడ్లో ఉంటుంది, కాకపోతే ఏమో మరి ఊరికి వెళ్తే వస్తుంది భాష. ఇది విజయవాడ అనుకుంటున్నాను. నీ తెలుగు చూసి ప్లేన్ తెలుగు ఉంది. కాలేజ్ విజయవాడ అనుకున్నా. కాలేజ్ చాలా గట్టిగా పడుతుంది వర్షం. నయ్యం ఇక్కడ చేసినాం, లేకపోతే ప్యాక్ అవుతుండే. సో ఫైనలీ వాట్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ అబౌట్ కింగ్డమ్? హౌ ఇట్ ఈస్? హౌ ఆర్ యూ ఫీలింగ్ ఎవ్రీథింగ్? యువర్ ఫైనల్ వర్డ్స్. ఫైనల్ వర్డ్స్ అంటే ఏదో భయం వేస్తుంది అన్నమాట. బట్ యా, ఐ థింక్ విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ 31st. హోప్ఫుల్లీ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. వెళ్ళి లాస్ట్ 5 days ఇంకా నౌ ఇట్స్ టైమ్ టు గో ఆల్ అవుట్. సో అది మాకు ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్, బట్ నాకు డీప్ డౌన్ హార్ట్ తెలుసు. కానీ కీప్ ట్వీకింగ్ సంథింగ్, చేంజింగ్ సంథింగ్ అంటిల్ దట్ లాస్ట్ మూమెంట్ వేర్ ద హార్డ్ డ్రైవ్ గోస్. ఒక చిన్న అబ్సెషన్ ఉంటుంది, అమ్మో అది చేస్తుంటే బాగుంది, ఇది చేస్తుంటే బాగుంది. సడన్లీ ఈవెన్ వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ స్టూడియో ఒక ఐడియా వచ్చి వీ గో బ్యాక్ అండ్ డూ సంథింగ్ కదా. జెర్సీకి అయితే మిక్సింగ్ థియేటర్ బయట మేనేజర్లు అందరూ డోర్లు కొడుతుంటే డోర్లు లాక్ చేసి